నీ జీవితంలో ఈ యొక్క 2023 వచ్చినప్పుడు కామన్గా ఇయర్ ఎండింగ్ మెసేజ్ కాదండి. బట్ ఈ సమయంలో చాలామంది మనసులలో లేదా కొంతమంది మనసులలో తొలిచే రిఫ్లెక్ట్ అయ్యే కనబడే విషయాలు, అయ్యో సంవత్సరం అయిపోతుంది, నేను అనుకున్నది జరగలేదు, ఆ ప్రార్థించింది ఏదో కనబడతలేదు, ప్రభువులో ఆశిస్తున్నది అదేదో ఇంకా కాలేదు అని కొంతమందికి ఈ నెలలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే చివరి నెల అనగానే ఆ శబ్దం వినపడంగానే ఇవన్నీ ఎదురుగా వచ్చేస్తాయి కామన్గా. బట్ వాటికి కూడా ప్రభు వాక్యంలో ఆన్సర్ ఉంది. ఆ ప్రకారంగానే ఇక్కడ రాయబడ్డ మాటలు మనం చూస్తాం. యేసుక్రీస్తులో, ప్రభువైన యేసుక్రీస్తులో ఎవరైనా సరే ఆశ పెట్టుకొని ఉంటే, యేసు ప్రభువు మీద లేదా యెహోవా మీద అంటారు. కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, యెహోవా మీద ఆశ పెట్టుకొని వాడు. లోకంలో మనుషుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, బంధువుల మీద ఆశ, ఇంకా చాలా ఉన్నాయిలేండి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనకు ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుందేమో. ఇప్పుడు చక్కగా మనకు సమయోచితంగా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, నీ ఆశ భంగము కానేరదు, నీ ఆశ భంగము కానేరదు. మనుషులకు రకరకాల ఆశలు ఉంటాయండి. మంచిగా చెడా అనేది కూడా ఆలోచన చేయరు కొంతమంది, ఆశపడుతూనే ఉంటారు. అందుకే దురాశలు అనే బ్యాచ్ ఒకటి ఉంది. దురాశలు అనే గంప ఒకటి ఉందా లేదా? ఇంకొకటి ఉంది అసలు సిసలైన ఆశ. ఇది దేవుని మీద ఆశ పెట్టుకోవడం. ఇవి నీతిమంతుని ఆశ, నీతిమంతుని కోరిక, లేదా దేవుని వాక్యము ద్వారా, దేవుని వాగ్దానాల ద్వారా, దేవుని ఉపదేశము ద్వారా నీలో కలిగిన ఆశలు. ప్రభువు నీతో మాట్లాడినప్పుడు నీలో కలిగిన ఆశలు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీలో కలిగిన ఇచ్ఛ, నేను క్రీస్తులో ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, అలాగే నా కుటుంబము సాక్ష్యముగా ఉండాలి. అది నా ప్రవర్తన అయినా సరే, మా కుటుంబమైనా, మా పిల్లలైనా సరే, ఆరోగ్య విషయమైనా సరే, ఆర్థిక విషయమైనా సరే, పేరే కానీ, నేమే కానీ, ఫేమే కానీ, వీటన్నిటిలో కూడా సంఘములో కానీ, సమాజంలో కానీ చక్కగా దైవ ఆశీర్వాదముతో మేము వర్ధిల్లుచు దేవుని వాగ్దానంలో రాయబడ్డట్టుగా నాకు జరగాలి, నేను నమ్ముతున్నానని యెహోవా మీద, దేవుని మీద ఆశ పెట్టుకున్న ఆ ఆశలు ఏవైతే ఉంటాయో వాటి గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడ్డది. నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడికి ఎండి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా మీద ఆశ పెట్టుకున్నావు, అది ఏ ప్రాబ్లం, చిన్న సమస్య అయినా సరే, పెద్ద సమస్య అయినా సరే, చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, నీ ఆత్మకు సంబంధించిందైనా సరే, ప్రాణానికి సంబంధించిందైనా సరే, దేహ ఆరోగ్యానికి సంబంధించిందైనా సరే, నీ ఆర్థిక విషయానికి సంబంధించి, నీ చేతి పని, నీ బిజినెస్లు, నీ పిల్లలు, ఏవైనా సరే, దురలవాట్లపై జయము, విడుదలే కానీ, ఏ విషయంలో నువ్వు ప్రభు మీద ఆశ పెట్టుకున్నావో, యెహోవా మీద, దేవుని మీద ఆశ పెట్టుకున్నావో, లేదా యేసు క్రీస్తు నందు ఆశ పెట్టుకొని ఉన్నావో, నాకు ఇది జరగాలి, నాకు ఇది కావాలని, వాటి గురించి బైబిల్లో చక్కగా రాయబడ్డది. నీ ఆశ ఎవరు భంగం చేయలేరండి. ఆమేన్. నీ ఆశ చాలా పవర్ఫుల్. ప్రభు నామంలో ఆ డిజైర్, ఆ కోరిక అనేది, వాంఛ చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే అది హృదయంలో పుట్టేది. ఆమేన్. హృదయంలో పుట్టేది. యేసుక్రీస్తు ప్రభు నామములో ఇక్కడ రాయబడ్డ మాట, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగం కాదు. ఈ సంవత్సరంలో దైవికంగా నువ్వు ఏదైతే క్షేమాన్ని నువ్వు ప్రభువులో విశ్వసించావో, ప్రభువులో ఆశించావో, కోరుకున్నావో, నీ కుటుంబ విషయంలో ప్రభువులో ఏదైతే విశ్వసించావో, ఏదైతే కోరుకున్నావో, ఏదైతే ప్రార్థన చేశావో,
ఆశలు, నీ హృదయ ఆశలు, నీ మనోవాంఛ, అందరూ మనోవాంఛలన్నిటికీ యేసు ప్రభువే గ్యారెంటీ. నమ్ముతున్నారా? ఆశపడ్డావు కానీ హద్దు ఉండాలండి. ఏముండాలి? ఆశకు కూడా హద్దు ఉండాలండి. యేసు ప్రభు ఉన్నప్పుడు హద్దులు లేవండి. హల్లెలూయా. సమస్త జనముల కంటే హెచ్చుగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సమస్త జనములకు పైన నిన్ను పెడతాడండి. నువ్వు ఆశపడాలి కానీ ఆయన ఎంతో ఆసక్తితో దేవుడు అవన్నీ నెరవేరుస్తాడు. పాస్టర్ గారండి ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, మనకి ఏమి ఆశలు లేనట్టు ఆత్మీయంగా. ఏదది? అన్నీ ఆ ఆశలే ఉన్నాయి. ఏ ఆశలు? ఏది కనబడితే అది. బైబిల్ ప్రకారమైన ఆశలు ఒకటి కూడా కనబడతలేవండి. ఏందో గుండె నిండా ఆశలే. కానీ నువ్వు చెప్తున్నావు చూడు, ఇప్పుడు బైబిల్ ప్రకారమైన, ఇది నా గురించి కాదనుకుంటా, బైబిల్ ప్రకారమైన ఆశలు, వాగ్దాన సంబంధమైన కోరికలు, ఇలాంటివి నాలో ఏమి లేనట్టు కనబడుతుంది. కంగారు పడకు, ఇప్పటి నుంచి నీకు కలుగును గాక. వద్దా? పోతాయి సంవత్సరాలు అన్నీ గతించిపోతాయి. అందుకే సరే, ఇప్పుడు 2023 కదా. ప్రభువులో ఆశించడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం అండి. నువ్వు 21 ఆశించింది సంవత్సరాలు ఎట్లా ఆగవు కదా, రోజులు, సంవత్సరాలు, నెలలు ఆగవు కదా, అయిపోతూనే ఉంటాయి కదా. నువ్వు అప్పుడు ఆశించింది ఈ సంవత్సరం నెరవేరుతుంది. ప్రభు నెరవేరుస్తాడు. ఏదో ప్రభువు మీద ఆశ పెట్టుకో, నీకెందుకు? ఆమేన్. జరిగినప్పుడు చూద్దాం. అయిపోయింది. 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. జరిగినప్పుడు కాదురా బాబు, నువ్వు ఆశపడు, నువ్వు కోరుకో. ప్రభు వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని నమ్ము. దాన్ని నెరవేర్చేది ఆయనే. నీకెందుకు? హల్లెలూయా. నీకెందుకు? దాన్ని ఆయనే నెరవేరుస్తాడు. బైబిల్లో రాయబడ్డది కదా. సరే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము. నాలుగవ వచనం. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అందుకే ప్రభు వాక్యం చెప్పినప్పుడల్లా ఉపదేశం జాగ్రత్తగా విని ఆ ఆలోచనను, ఆ ప్రభు చెప్తున్న ఆ యొక్క కృపను, ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంట? నమ్మి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో, అడుగుతున్నావో, ప్రభు నాకు ఇలాగే జరుగును గాకని, దాన్ని ప్రభు ఏం చేస్తాడంట? సిద్ధింపజేస్తాడు. రాయబడ్డ మాట చూడండి ఎంత అద్భుతంగా. దేవుని మాట అక్షరము పొల్లైనను అది నెరవేర్చబడుతుంది. అక్షరం పొల్లు కూడా తొలగిపోతుంది. నీ ఆలోచన యావత్తు ఏం చేయాలండి? యావత్తు నెరవేరుస్తాడంట. అంటే నువ్వు 100 ప్రభు విషయంలో 100 నువ్వు నమ్ముతా ఉంటే 100 జరిగిస్తాడు. 100కు 100 నువ్వు ఆశ్చర్యపోతావు. ఏం లేదు, నిన్న ఏం లేదు, ఈరోజు 100.